భారతదేశ రాజ్యాంగ నిర్మాత కోటాను కోట్ల తాడిత పీడిత ప్రజలకు శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించి బానిసత్వం నుంచి విముక్తులు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బహుభాషా కోవిదుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక పాడుబడ్డ బంగ్లాల మధ్య ఈ బిల్డింగ్ల మధ్య పడేయడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవల్ల మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మరి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారు మీకు గనక చిత్తశుద్ధి ఉంటే వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి గౌరవమైన ప్రదేశంలో సముచితమైనటువంటి స్థలాన్ని కేటాయించి అంగరంగ వైభవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలందరి సమక్షంలో గౌరవమైన ప్రదేశంలో ప్రతిష్ఠింప చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కు జరిగినటువంటి అవమానం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సునీత లక్ష్మారెడ్డి గారు మరి మీకు మనధర్మ శాస్త్ర ప్రకారంగా మీకు ఓటు హక్కు ఉండేది కాదు. మీరు ఎన్నికల్లో పోటీ చేసే వ్యవస్థ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం దయ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల వంటింటికి పరిమితమైనటువంటి మీరు ఇవాళ భారత రాజకీయాలలోకి వచ్చిర్రంటే ఇవాళ ఒక శాసనసభ సభ్యులు కాగలిగిరంటే ఇదంతా భారత రాజ్యాంగం యొక్క దయ, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దయ. కాబట్టి తక్షణమే మీరు స్పందించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సముచితమైనటువంటి స్థలాన్ని కేటాయించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికలల్లా ప్రజలందరూ మీకు గట్టి గుణపాఠం చెప్పక తప్పదని ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారిని మరి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. శాశ్వతమైనటువంటి బానిసత్వం నుంచి విముక్తులను చేసి వంటింటికి పరిమితమైనటువంటి మహిళలను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇలా నర్సాపూర్ అసెంబ్లీ కేంద్రంలో అవమానం జరుగుతుంది. మరి ప్రస్తుత శాసన సభ్యురాలు గౌరవనీయులు సునీత లక్ష్మారెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అమ్మా, మనధర్మం వల్ల మీరు బానిసత్వంలో ఉంటే రాజ్యాంగం వల్ల మీరు మహారాణిగా వెలుగొందుతున్నారు. మరి మీకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల వచ్చినాయి, ఆయన రాసిన రాజ్యాంగం వల్ల వచ్చినాయి. కానీ ఈరోజు మీరు 2 సార్లు మంత్రి అయ్యారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యుండి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దిక్కుమొక్కు లేని చోట 10 సంవత్సరాలకు పైగా అక్కడ పాడుబడ్డ మైదానంలో వదిలిపెట్టడం మీకు కనీసం సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యురాల్ని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంది అనడంలా ఈ నర్సాపూర్ అసెంబ్లీలో నిరాధారణకు నిర్లక్ష్యానికి గురైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని బట్టి చూస్తే ఇవాళ అర్థమవుతుంది. కాబట్టి పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ పాలకులకు మేము తెలియజేసేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారికి ఇవాళ అవకాశాలు వచ్చినాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయనే. ఇవాళ సునీత లక్ష్మారెడ్డి గారికి అవకాశాలు వచ్చినాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయనే. మరి మీరు ఇలాంటి అవకాశాలు పొంది ఆ మహానుభావుడి విగ్రహాన్ని నిర్లక్ష్యానికి గురి చేయడం నిజంగా యావత్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి తక్షణమే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ల విగ్రహాలకు గౌరవప్రదమైనటువంటి స్థలాలను కేటాయించి వాటిని గౌరవంగా ఆవిష్కరింప చేయాలని ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మహానీయులను ఎలా గౌరవించుకోవాలో ఇవాళ బహుజన సమాజం చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులు గారిని ఇవాళ బహుజన సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే మరి ఈరోజు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇవాళ గౌరవ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో బీసీల జనాభా 56% ఉందని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించడం సిగ్గుచేటు. ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంత వాటాలు అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తాం. మరి ఇదే భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం, నిర్వచనం. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా. మరి తప్పుల తడకగా బీసీ కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినటువంటి దుర్మార్గమైన ధృతరాష్ట్ర పాలకుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఆయనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ తప్పుల తడకగా చేసినటువంటి కులగణనను మేము వ్యతిరేకించడం జరుగుతుంది. జనాభా ప్రకారంగా బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానాన్ని కల్పించాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో స్పష్టమైనటువంటి రిజర్వేషన్లను అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉంది. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను ఎత్తేయాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తా ఉంది. ఒక రిజర్వేషన్లనే కాదు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఇలా భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తూ ఉంది. ఒకవేళ భారత రాజ్యాంగమే రద్దయితే భారతదేశంలో ఉన్నటువంటి 92.5% ప్రజలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలు, అగ్రకుల నిరుపేదలు మరియు అన్ని కులాలలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరొక్కసారి బానిసత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలారా, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే గురుతర బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ పైన ఉన్నది, బహుజన సమాజం పైన ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కొత్త నూతన రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. వాళ్లకు కనుక పార్లమెంటులో 342 మంది సంఖ్యాబలం వస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణ కర్తవ్యంగా గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ భారత జనతా పార్టీ వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని, భారత ప్రజలకు ప్రమాదం ఉందని మన ప్రజలందరినీ సంసిద్ధులను చేయడం కోసం ఇవాళ ఈ మెదక్ అసెంబ్లీ, నర్సాపూర్ అసెంబ్లీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా బహుజన ఉద్యమంలో భాగస్వామ్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించాలని ఇవాళ మేము ఈ మెదక్ జిల్లా ప్రజలకు పాత్రికేయ మిత్రుల సాక్షిగా ఇవాళ మేము సందేశం ఇస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.